హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను జీలకర్ర మొగ్గు చెప్తున్నానండి. ఇది కొద్ది స్పైసీగా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే చిన్న స్పూన్తో చిన్న ముద్ద కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బాడీని హీట్ చేస్తుంది. వర్షాకాలం కదా, ఇది తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. దీనికి కావాల్సినవి 2 వెల్లుల్లిపాయలు, అంటే వైట్ ఆనియన్స్ అండి. 2 వెల్లుల్లిపాయలు, నా కారం తగ్గట్టు నేను 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. ఈ మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. తాలింపుకి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్. చూడండి, ఇలా మెత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాను. పొయ్యి మీద కడాయి ఒకటి పెట్టుకున్నానండి. ఆ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్ దాకా. వేసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేసుకున్నానండి. అది వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ని దాంట్లో వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి శుభ్రంగా ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలండి. అంతేనండి. చూడండి, పోపు అంతా వేగింది. ఇప్పుడు దీనిలో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసాను. ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఒక 10 మినిట్స్ దీన్ని మీ స్లో ఫ్లేమ్లోనూ బాగా వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలేదాకా ఇలా వేగనిస్తే అది అయిపోయినట్టేనండి. పసుపు చెప్పడం మర్చిపోయానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తెలిపిందండి, అంటే ఇది బాగా వేగినట్టేనండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, జీలకర్ర మొగ్గు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe it. Bye.